హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్నల్ ఆడిట్, మేనేజ్మెంట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్, ఆర్టీపీస్, పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని మనం డిస్కషన్ చేస్తున్నాం. సో అప్ టు అందులో 8 క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నా 9th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్ అనేది చూద్దాము. So, Mr. P has been appointed as operational auditor of Mrs. Books and Magazines Limited and observed a totaling error in invoice of 1000. He has not taken care of the same, saying that this is out of his scope of his work. So, totalingలో ఎర్రర్ వచ్చింది. ఎంత ఎర్రర్ వచ్చింది? ఒక 1000కి సంబంధించి ఎర్రర్ వచ్చింది. ఆ 1000 ఎర్రర్కి సంబంధించి అడిగితే అది అతనికి సంబంధించి కాదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆపరేషనల్ ఆడిటర్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పాలి. నౌ scope of operational auditor. Operational auditing is a systematic process involving లాజికల్ అండ్ ఆర్గనైజేషనల్ సిరీస్. సో లాజికల్ స్ట్రక్చర్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఆర్గనైజర్ సిరీస్గా ఉంటుంది ఒక ప్రొసీజర్ అనేది. సో ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో ఉంటుంది. ఇందులో లాజికల్, స్ట్రక్చర్డ్, ఆర్గనైజ్ సిరీస్గా ఉంటుంది. ఇది మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఏమంటే ఒక 3 పైన మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఇక్కడ రాసినాం ఆల్రెడీ. ఓకే, EEE పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. EEE అంటే ఏమి? ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఫర్దర్ ఓరియంటెడ్, ఫ్యూచర్ ఓరియంటెడ్ ఉంటుంది ఇది. సో వీళ్ళు మెయిన్గా ఆపరేటింగ్ అంటే దాని మీద ఫోకసింగ్ ఉంటుంది. EEE అనే దాని మీద ఫోకసింగ్ ఉంటుంది, ఫ్యూచర్ ఓరియంటెడ్గా ఉంటుంది. అండ్ ఇట్ డస్ నాట్ ఎండ్ విత్ ద రిపోర్టింగ్ ద ఫైండింగ్స్ అవుట్ బట్ ఆల్సో రికమెండ్ ద స్టెప్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్యూచర్. సో ఇది ఒక రిపోర్టింగ్ ఇవ్వడం వల్ల కంప్లీట్ కాదు ఈ వర్క్ అనేది. ఏవైతే మిస్టేక్స్, ఏవైతే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేస్తారో ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవడానికి, ఇంప్రూవ్మెంట్, ఫ్యూచర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి రికమెండేషన్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటింగ్ is to verify the fulfillment of plans and sound business requirement, has also to focus on objectives and their achievement objectives. The operational auditor should not only have proper business sense. సో మనకేం చెప్తారంటే ఆపరేషనల్ ఆడిటర్ ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే ఫుల్ఫిల్మెంట్ చేయడం. ఏం ఫుల్ఫిల్మెంట్ చేయాలి? బిజినెస్ యొక్క ప్లాన్స్ని అండ్ బిజినెస్, సౌండ్ బిజినెస్ రిక్వైర్మెంట్కి చేయాలి. సౌండ్ బిజినెస్ అంటే బిజినెస్లో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెడితే సౌండ్ బిజినెస్ అవుతుందని అనుకోకండి. సౌండ్ బిజినెస్ అంటే ఫైనాన్షియల్స్ని స్ట్రాంగ్గా చేయడము. దట్ ఈస్ సౌండ్ అంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ చేయడమే సౌండ్ బిజినెస్గా తీసుకురావడం అనమాట. సో దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, ఆ ఆబ్జెక్టివ్ని అచీవ్మెంట్ కావడానికి ఈ ఆపరేషనల్ ఆడిట్. సో ఆపరేషనల్ ఆడిటర్ ఏం చేస్తారంటే దీనికోసం should not have proper business sense and he should have equipped with through knowledge of policies, ప్రొసీజర్, సిస్టమ్ అండ్ కంట్రోల్. సో మొత్తం బిజినెస్ యొక్క పాలసీస్ ఏముంటాయి, ప్రొసీజర్స్ ఏముంటాయి, ప్రొసీజర్ సిస్టమ్స్ ఏముంటాయి, కంట్రోల్ ఏముంటాయి, ఇవన్నీ ఎక్విప్మెంట్ చేసుకోవాలి. అండ్ ఈ షుడ్ బి ఇంటిమేట్లీ ఫెమిలియర్ విత్ ద బిజినెస్, ఇట్స్ నేచర్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఆఫ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్. ఇతను ఒక జాబ్ లాగా చేయకూడదు. ఒక ఆడిట్ని చేస్తే, ఆ ఆపరేషనల్ ఆడిట్ చేసేటప్పుడు అతనే ఒక బిజినెస్ని, ఆ బిజినెస్ని రన్ చేస్తున్నట్లు చేయాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, అబవ్ ఆల్ హిజ్ మైండ్ should be open and active so as to enable to perceive problems and prospects and grasp technical matters. సో అతనికి ఎట్టున్నది ఓపెన్ అండ్ యాక్టివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. నెక్స్ట్, ఇన్ క్యారింగ్ అవుట్ ఈజ్ వర్క్ ప్రాబబ్లీ అట్ ఎవ్రీ స్టెప్ he will have exercise judgment to evaluate evidence in connection with the situations and issues. సో సిచ్యువేషన్స్ అండ్ ఇష్యూస్ మొత్తానికి ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఏది? జడ్జిమెంటల్గా ఉండాలి. అతను ఒక జడ్జి లాగా చెప్పాలి ఏ దానికైనా కానీ. అంటే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలంటే అంటారు కదా. సో అతను కరెక్ట్ ఎక్కడుందో అక్కడ సైడే ఉండాలి. జడ్జిమెంట్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఏ సిచ్యువేషన్స్ వచ్చినా, ఏ ఇష్యూస్ వచ్చినప్పటికీ. నెక్స్ట్, he will have to get the assistance of norms and standards in every operating field to be able to objectively judge a situation. సో నార్మల్గా ఏవైనా అసిస్టెన్స్ తీసుకుంటే స్టాండర్డ్స్లో కానీ ఆర్ ఎవ్రీ ఆపరేటింగ్ ఫీల్డ్లో జడ్జ్ చేయగలగాలి ఎటువంటి సిచ్యువేషన్లో అయినా. నెక్స్ట్, ఇన్ నార్మ్స్ ద స్టాండర్డ్స్ షుడ్ బీ సచ్ ఆర్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఆర్ డెవలప్డ్ బై ద కంపెనీ ఇట్ సెల్ఫ్. సో ఏవైతే అతను నార్మ్స్ పెట్టుకుంటాడో, ఏవైతే స్టాండర్డ్స్ పెట్టుకుంటాడో అవి కంపెనీ అనేది యాక్సెప్టబుల్ ఉండాలి. ఆర్ కంపెనీ డెవలప్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి ఆ పర్సన్ అనేవాడు. నెక్స్ట్, ఇన్ క్యారింగ్ అవుట్ ఈజ్ వర్క్
ప్రాబబ్లీ అట్ ఎవ్రీ స్టెప్ హీ విల్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ జడ్జిమెంట్ టు ఎవాల్యుయేట్ ద ఎవిడెన్స్ ఇన్ కనెక్షన్ విత్ ద సిచ్యువేషన్స్. అది చెప్పినాం కదా. సో ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పినాం కదా, దీన్ని మన యొక్క క్వశ్చన్కి చేసుకుందాం. సో ద ట్రెడిషనల్ ఇంటర్నల్ ఆడిటర్ లాస్ ఆఫ్ 1000 కాస్డ్ బై ఏ రాంగ్ టోటలింగ్ ఆఫ్ ఇన్వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో 1000 అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ దట్ ఇట్ ఈస్ హీ లుక్ ఫర్ బట్ an auditor engaged in the review of operations, carrying out proper maintenance of program of the machines of a greater importance. సో ఇక్కడ ఏమైనా ప్రొడక్షన్ లాసెస్ జరుగుతున్నాయి అనుకోండి డ్యూ టు మెషిన్స్ బ్రేక్ డౌన్ కావడం వల్ల, ఇట్లాంటివన్నీ మెయిన్ ఇంపార్టెంట్వి. సో వాటిని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమంటే హీస్ టు సీ ద బిజినెస్ అండ్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ డస్ నాట్ సఫర్ ఫ్రమ్ అవాయిడబుల్ లాసెస్. సో అవాయిడబుల్ లాసెస్ వల్ల బిజినెస్ అనేది సఫర్ కాకూడదు, అట్లాంటివి ప్రాపర్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఆడిటర్ యొక్క ఆబ్జెక్టివ్ but next operations and reviews of operating is connected concerned with the financial aspects of transactions and controls. Hence contention of operational audit that totaling error in invoice of 1000 is out of scope is not correct. Has operational audit ఏదైతే ఇన్వాయిసింగ్ ఎర్రర్ని ఐడెంటిఫై చేసిన ఎర్రర్స్ని కంటెన్షన్ నాకు సంబంధం లేదని చెప్తున్నాడో అది కరెక్ట్ కాదు. టు ఎన్ష్యూర్ ఆల్ ద మేనేజ్మెంట్ ఫంక్షన్స్ లైక్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్. సో ప్లానింగ్కి, ఆర్గనైజింగ్కి, స్టాఫింగ్కి, డైరెక్టింగ్కి, కంట్రోలింగ్కి ఇవన్నీ ఎఫెక్టివ్గా వర్క్ ఉన్నవా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఎఫిషియెంట్లీగా ఉన్నవా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సచ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ వెరీ మచ్ ఇన్ స్కోప్ because such as an existence of error indicate that control system, so control functions is not sound. సో ఎర్రర్స్ ఏవైతే వస్తున్నాయో కంట్రోల్ సిస్టమ్ ప్రాపర్గా అయినట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్. ఈ క్వశ్చన్లో ఏం చెప్తారంటే ఒక న్యూ లైఫ్ హాస్పిటల్ అని ఉంది. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో లాట్ ఆఫ్ ఫిలిఫరేజ్ జరుగుతున్నాయి. ట్రబుల్స్ రిగార్డింగ్ ఇన్వెంటరీ మెయింటెనెన్స్లో, కంట్రోల్స్లో. ఇన్వెంటరీ మెయింటెనెన్స్ లైక్ ఇప్పుడు ఇన్వెంటరీలో వాళ్ళు ఏవేవి వాడతారు, లైక్ హాస్పిటల్ అంటే బెడ్స్ వాడుతుంటారు, పిల్లోస్ వాడుతుంటారు, ఆర్ తర్వాత నీడిల్స్ వాడుతుంటారు, మెడిసిన్స్ వాడుతుంటారు. ఇవి కొన్ని ఇన్వెంటరీస్ అనేవి ప్రిలిఫరేజ్ జరుగుతున్నాయి, కొన్ని మంచి మంచి ఐటమ్స్ అనేవి ప్రిలిఫరేజ్ అవుతున్నాయి. ఆన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద మ్యాటర్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఫ్రమ్ ద స్టోర్ హౌస్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేసింగ్ అండ్ మెయింటైనింగ్ ఇన్వెంటరీ రికార్డ్స్. సో ఒకటే పర్సన్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అండ్ గూడ్స్ అవుట్ పోయేంత వరకు, దాన్ని రికార్డ్ చేసేంత వరకు ఒక్కటే పర్సన్ డీల్ చేస్తున్నాడు. అకార్డింగ్ టు you, which basic system of control system has been violated, and also advise the other general conditions pertaining to such system which needs to be maintained. So general conditions ni kuda cheppali. First of all, basic systems of control, internal control and internal audit are important. ఇంటర్నల్ చెక్స్ కానీ ఇంటర్నల్ ఆడిట్స్ కానీ ఇంపార్టెంట్. ఏది అకౌంటింగ్ కంట్రోల్స్ని కాన్స్టిట్యూట్ చేయడానికి. సో ఐసి అండ్ ఐఏ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ అకౌంటింగ్ కంట్రోల్. ఏసీ ఉండాలంటే సో అప్పుడే అయిపోయి ఏసీ వచ్చేస్తుంది. ఇంటర్నల్ కంట్రోల్ ప్రాపర్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఇంటర్నల్ చెక్ సిస్టమ్ అంటే ఏమి? ఇంప్లైస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఓవరాల్ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టాఫ్ డ్యూటీస్ ఇన్ సచ్ ఏ వే దట్ నో వన్ పర్సన్ కెన్ క్యారీ ఏ త్రూ అవుట్ ట్రాన్సాక్షన్ అండ్ రికార్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఆఫ్. సో ఒక్కడే పర్సన్ ఫ్రమ్ ఎంటైర్ ట్రాన్సాక్షన్కి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కడే పర్సన్ చేయకూడదు, అండ్ ఆ పర్సనే బుక్లో ఎంట్రీ చేయకూడదు. అట్లా చూసుకోవాలి. ఇన్ ద గివెన్ కేసులో న్యూ లైఫ్ హాస్పిటల్ వచ్చేసి పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఫర్ ద స్టోర్స్ అండ్ ఈ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ purchase and maintaining inventory records. Thus one of the basic system of control, that is internal check, which includes segregation of duties or makers and checkers, have been violated where transactions processing are allocated to different persons in such a manner that no one person can carry through completion of transaction from start to finish, or work of one person is made complementary to the work of another person. So ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకడే పర్సన్ అనేవాడు ఉండకూడదు. నెక్స్ట్ జనరల్ కండిషన్స్ పర్టైనింగ్ టు ఇంటర్నల్ చెక్ సిస్టమ్ మే బీ సమ్మరైజ్డ్ యాజ్ ఫాలో. ఏం సమ్మరైజ్ చేయాలి? ఫస్ట్, నో సింగిల్ పర్సన్ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఎనీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. ఎవ్రీ ఎంప్లాయీస్ యాక్షన్స్ షుడ్ కమ్ అండర్ ద రివ్యూ ఆఫ్ అనదర్ పర్సన్. సో ఒక్కడే పర్సన్
కంప్లీట్ కంట్రోల్ అనేది తీసుకోకూడదు. ఏది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే బిజినెస్ ఆపరేషన్కి సంబంధించి ఎవ్రీ ఎంప్లాయీ యాక్షన్స్ అనేది ఇంకొక పర్సన్ యొక్క రివ్యూలోకి కంపల్సరీ రావాలి. సో ఫస్ట్ దానికి ఏం తీసుకోవాలి, మీరు యాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ పర్సన్ యాక్షన్ అనేది ఇంకొకరు డైరెక్ట్ చేయాలి. అందుకే ఒక మూవీ తీసుకుంటే యాక్షన్ ఒకరు ఉంటే డైరెక్షన్ ఒకరు చేస్తుంటారు అండ్ యాక్టింగ్ ఒకరు చేస్తుంటారు. నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చేసి కంపల్సరీ పర్సన్ అనేవాళ్ళు రొటేట్ కావాలి. రొటేట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి కాదు. స్టాఫ్ డ్యూటీస్ అనేది రొటేట్ చేయాలి. షుడ్ బి రొటేటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సో దట్ మెంబర్ డు నాట్ పర్ఫామ్ ద సేమ్ ఫంక్షన్స్ ఫర్ ఏ కన్సిడరబుల్ లెంత్ ఆఫ్ టైం. సో ఒక లెంత్ ఆఫ్ టైంకి ఒకడే పర్సన్ అనేవారు కన్సిడరబుల్ లెంత్ ఆఫ్ టైంకి వర్క్ చేయకూడదు. రొటేషన్. నెక్స్ట్ ఎంకరేజ్ చేయాలి. ఏమని ఎంకరేజ్ చేయాలి, మెంబర్స్ని లీవ్ తీసుకోమని ఎంకరేజ్ చేయాలి. ఎవ్రీ ఇయర్కి ఒకసారి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ అయినా ఆ పర్సన్ని ఎంకరేజ్ చేసి లీవ్స్కి పంపించాలి. నెక్స్ట్ పర్సన్ హ్యావింగ్ ఫిజికల్ కస్టడీ ఆఫ్ అసెట్స్ మస్ట్ నాట్ బి పర్మిటెడ్ టు యాక్సెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్. సో ఎవరికైతే కస్టడీ అసెట్స్ అనేది కస్టడీలో ఉంటావో ఆ పర్సన్కే బుక్స్ ఆఫ్ అకౌంట్ని యాక్సెస్ చేయకూడదు. నెక్స్ట్ దే షుడ్ బి ఎగ్జిస్ట్ ఆన్ అకౌంటింగ్ కంట్రోల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ క్లాస్ ఆఫ్ అసెట్స్. ఇన్ అడిషన్ దే షుడ్ బి ఏ పీరియాడికల్ ఇన్స్పెక్షన్ సో హ్యాస్ టు ఎస్టాబ్లిష్ దర్ ఫిజికల్ కండిషన్స్. నెక్స్ట్ మెకానికల్ డివైజెస్ని యూజ్ చేయాలి. అంటే ఫర్ ఒక ఎగ్జాంపుల్ క్యాష్ కౌంటింగ్ అనుకోండి. క్యాష్ కౌంటింగ్ చేసుకుంటూ ఉంటే పర్సన్స్ ఒక పెద్ద అమౌంట్ వచ్చింది అనుకోండి, ఒకటే పర్సన్ కౌంటింగ్కి పెట్టామంటే సరిపోదు. సో పర్సన్స్ని ఎక్కువ పెట్టుకునే వస్తుంది. సో అట్లా పర్సన్స్ ఎక్కువ పెట్టుకునే బదులు ఒక మిషన్ని పెట్టుకున్నామంటే ఈజీగా అవుతుంది. సో మిషన్స్ని యూజ్ చేయండి. ఎక్కడెక్కడైతే మనం లాస్ని ప్రివెంట్ చేయగలము, ఎక్కడెక్కడైతే మిస్ ఆపరేషన్ని తీసేయగలము క్యాష్లో. నెక్స్ట్ బడ్జెటరీ కంట్రోల్ని ఎక్సర్సైజ్ చేసుకోండి. అండ్ బడ్జెటరీ కంట్రోల్కి అండ్ యాక్చువల్కి ఏమైనా డిఫరెన్సెస్ వస్తే ఎందుకు డీవియేషన్స్ వస్తున్నాయి అనేది చెక్ చేయండి. నెక్స్ట్ ఫర్ ఇన్వెంటరీ టేకింగ్ అట్ ద క్లోజ్ ఆఫ్ ద ఇయర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ షుడ్ ఈ పాసిబుల్ బీ సస్పెండెడ్. సో ఇన్వెంటరీ టేకింగ్ చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్కి ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేది సస్పెండ్ చేయండి. అండ్ షుడ్ be done by staff belonging to several sections of organization. Next, the financial and administrative power should be distributed very judicially among different officers and the manner in which those are actually exercised should be reviewed periodically. సో ఒకరు ఫైనాన్షియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉండకూడదు. డిఫరెంట్ ఆఫీసర్కి ఉండాలి ఫైనాన్షియల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని. మళ్ళీ వాటిని ఇంకొకరు రివ్యూ చేస్తుండాలి పీరియాడికల్గా. నెక్స్ట్ ప్రొడ్యూసర్ షుడ్ బి లెడ్ డౌన్ periodical verification and testing of different sections of accounting records ensure they accurately. సో అకౌంటింగ్ రికార్డ్స్ అనేది కరెక్ట్ అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి ఇయర్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th one. As an internal auditor of a large manufacturing concern, you are asked to verify whether they are inadequate records for identification and value of plant and machinery, tools, dies, and whether these items become obsolete and not in use. Draft a suitable audit program for the above. సో ఏదానికి ప్లాంట్ అండ్ మిషనరీస్ ఉన్నాయి, టూల్స్ అండ్ డైస్ ఉన్నాయి, అండ్ అవి అబ్సల్యూట్ అవుతుంటాయి. ఇవన్నిటికీ కలిపి అంటే మనకి ప్లాంట్ అండ్ మిషనరీలో వాటికి సంబంధించి ఆడిట్ ప్రోగ్రామ్ని చెప్పాలి. ఫస్ట్ మనం ఏదానికైనా కానీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ అనేది చూసుకోవాలి, ఇంటర్నల్ కంట్రోల్ ఆస్పెక్ట్స్ అనేది చూసుకోవాలి. ఫర్ ఫాలోయింగ్ మే బీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఆడిట్ ప్రోగ్రామ్ టు చెక్ ద ఇంటర్నల్ కంట్రోల్ ఆస్పెక్ట్స్. ఏమేమి చూసుకోమని చెప్పాలి, ఫస్ట్ ఒక సపరేట్ రిజిస్టర్ని మెయింటైన్ చేయమని చెప్పాలి. ఏదానికి సపరేట్ రిజిస్టర్ని మనం మెయింటైన్ చేయాలి, ఏవేవి హైర్డ్ ఉన్నాయి, ఏవేవి లీజ్కి ఉన్నాయి, ఏవేవి జాయింట్ ఓనర్గా ఉన్నారో ప్రాపర్టీస్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మెయింటైన్ ద రిజిస్టర్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ రికన్సిలింగ్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో రికార్డ్స్లో ఏం ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నవి అండ్ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏం ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, నామినల్ లెడ్జర్లో అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ అసెట్స్ ఆర్ అక్యురేట్లీ రికార్డ్ చేస్తున్నాం. సో ఒక అసెట్ని మూవ్ చేసినాం అనుకోండి, అది అక్యురేట్గా రికార్డ్ చేస్తున్నా లేదా చెక్ చేసుకోండి. ఆథరైజేషన్ బీ డన్ ఫర్. సో కొన్నిటికి ఆథరైజేషన్ చేయాలి. ఏదానికి ఆథరైజేషన్ తీసుకోవాలి, ఆథరైజేషన్ ఏదానికి కావాలంటే 3 కేసెస్ గుర్తుపెట్టుకోవాలి. సో 3 కేసెస్, ఒకటి పర్చేజ్ చేస్తున్నప్పుడు, ఒకటి సేల్ చేస్తున్నప్పుడు, ఒకటి అసెట్గా రాస్తున్నప్పుడు, ఫిక్స్డ్ అసెట్గా రాస్తున్నప్పుడు. ఫిక్స్డ్ అసెట్గా మనం ఎప్పుడు రాయాలి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్గా ఎప్పుడు రాయాలి, దాని యొక్క డెఫినేషన్ని సాటిస్ఫై చేసినప్పుడు యాజ్ పర్ ఏఎస్ ప్రకారం ఏముంటుంది మనకి మామూలుగా డెఫినేషన్ అనేది. ఒక అసెట్ని మనం ఒక ఐటమ్ని మనం ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఫిక్స్డ్ అసెట్గా మనం ఎప్పుడు తీసుకుంటాము, దాని నుంచి మనకి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది రావాలి. అండ్ మనం ఒకవేళ దాన్ని
ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ యూజ్ చేయాలి. అట్లాంటప్పుడు మనం ఫిక్స్డ్ అసెట్గా రాసుకుంటాము. నెక్స్ట్ చెక్ వెదర్ ద అడిషన్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ రిజిస్టర్ ఆర్ వెరిఫైడ్ అండ్ చెక్డ్ బై ద ఆథరైజ్డ్ పర్సన్. సో ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నవి అండ్ అడిషన్స్ ఏమైనా జరుగుతుంటే ఆ ఆథరైజ్డ్ పర్సన్ వెరిఫై చేస్తున్నారా, చెక్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఆఫ్ అసెట్స్ డన్ చేస్తున్నారా లేదా. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఓవర్ ద ఫిక్స్డ్ అసెట్స్. సో ఇన్సూరెన్స్ ఏమైనా చేయించినా లేదా అడ్వకేట్ అరేంజ్మెంట్స్ ఉన్నావా లేదా వాటిని చెక్ చేసుకోవాలి. రెగ్యులర్ రివ్యూ ఆఫ్ చూసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటితో పాటు అసెట్ రిజిస్టర్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. అంటే మన దగ్గర యాజ్ అండ్ డేట్కి ఎన్ని అసెట్స్ పర్చేస్ చేసినాం, ఎంత దాని యొక్క కాస్ట్, ప్రైస్, ఏ లొకేషన్లో ఉన్నాయి, ఏ డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నాం, అంటే డబ్ల్యూడి యూజ్ చేస్తున్నామా ఆర్ ఎస్ఎల్ఎండి యూజ్ చేస్తున్నామా, ఇట్లా ప్రతి ఒక్కటి ఆ అసెట్ రిజిస్టర్లో ఉండాలి. తర్వాత కాస్ట్ రిపోర్ట్ అండ్ జనరల్ రిజిస్టర్ అని ఒకటి మెయింటైన్ చేయాలి. దానికి ఈచ్ ప్లాంట్ అండ్ మిషనరీకి అండ్ వెరిఫై ద ఐటమ్స్ ఏమైనా క్యాపిటలైజ్ చేసినావా ఇన్ మిడిల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్స్పెండిచర్ పెట్టినారు, రీప్లేస్మెంట్ ఎక్స్పెండిచర్ పెట్టినారు, దాన్ని మీరు అసెట్కి కాస్ట్కి యాడ్ చేసినారు. ఆర్ కొన్ని కేసుల్లో మీరు ఏం చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిస్తారు. సో అసెట్కి యాడ్ చేసినవి ఏమన్నావో వాటిని సపరేట్గా రాసుకోవాలి. నెక్స్ట్ కోడ్ రిజిస్టర్. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క కోడ్ని పెట్టుకోవాలి. ప్రతి ఒక్కదానికి పేరు అనేది ఒకటే ఉంటాయి మ్యాక్సిమం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ని ఇచ్చుకోవాలి. అదే కోడ్ రిజిస్టర్ అనేది. నెక్స్ట్ డిస్టింక్టివ్ కోడ్ నెంబర్ని పెట్టుకోవాలి. ఎవరన్నా వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్. ఫిజికల్ వెరిఫికేషన్ హ్యాస్ బిన్ కండక్టెడ్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో కండక్ట్ చేస్తుండాలి. రెగ్యులర్గా అంటే మామూలుగా ఫిక్స్డ్ అసెట్స్కి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్ అంటే మినిమం ఒక 3 years లోపల కంపల్సరీ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ మూమెంట్ రిజిస్టర్. సో ఇక్కడ నుంచి వేరే చోటికి తీసుకొచ్చాం, మనకి ఒక బ్రాంచ్ ఉంది, హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి పోయినాయి. సో హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి పోయినట్ల మూమెంట్ రిజిస్టర్లో రాసుకోవాలి. నెక్స్ట్ అసెట్ డిస్పోజల్ రిజిస్టర్. సో మీరు ఏమన్నా ఒక అసెట్ని డిస్పోజల్ చేసింటే, సేల్ చేసింటే దానికి ఆథరైజేషన్ పవర్ ఉండాలి, అది ప్రాపర్గా రికార్డింగ్ చేస్తుండాలి. నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ రిజిస్టర్. టు ఎగ్జామిన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ స్పేర్ రిజిస్టర్ ఆఫ్ టూల్స్ స్పేర్ పార్ట్స్ ఫర్ ఈచ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ఈచ్ ప్లాంట్ అండ్ మిషనరీకి సపరేట్ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి ఏమైనా స్పేర్ పార్ట్స్ని కూడా తీసుకుంటే. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ మెయింటెనెన్స్. టు స్క్రూటినైజ్ ద ప్రోగ్రామ్ ఫర్ యాక్చువల్ పీరియాడిక్ సర్వీసింగ్ అండ్ ఓవర్ హీలింగ్ ఆఫ్ మిషన్ అండ్ టు సమ్ extent of utilization of maintenance department services. Next review of obsolescence. To scrutinize whether expert opinion have been obtained for time to time. సో obsolescence ఏమైనా జరిగాయి అనుకోండి, అంటే నాట్ యూజ్డ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, యూజ్ చేయలేమని తెలిసినా అనుకోండి, ఆ అసెట్ని ప్రాపర్గా డిస్పోజల్ చేస్తున్నారా లేదా, పీరియాడికల్గా వెరిఫికేషన్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వేర్ హ్యాస్ ఏమన్నా మనం అసెట్ ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నామా ఒక అసెట్ కోసం ప్రాపర్గా, వాటిని ఎఫిషియెంట్గా అండ్ ప్రివెన్షన్గా చూసుకోండి. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్కి ఎక్స్పెండిచర్ అయితే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకోవాలి. డెవలప్మెంట్ అయితే సర్టెన్ 6 conditions ఉంటాయి. ఆ 6 conditions సాటిస్ఫై చేస్తేనే మనం క్యాపిటలైజేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 నో మంచి లిమిటెడ్. ఇది ఒక పబ్లిక్ కంపెనీ, దీనికి పేడప్ క్యాపిటల్ ఎంత ఉంది, 40 lakhs ఉంది. ఇదేమిది పబ్లిక్ కంపెనీ ఓకే, 40 lakhs పేడప్ క్యాపిటల్ ఉంది అండ్ విచ్ హ్యాస్ రైజ్డ్ 60 lakhs కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ 40 ఉండేది, ఇప్పుడు 60 lakhsకి వచ్చింది. ద కంపెనీ హ్యాడ్ టర్న్ ఓవర్ ఆఫ్ ప్రీవియస్ 3 consecutive years వచ్చేసి 49 crores, 145 crores, 150 crores. ఓకే, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ మంచ్ లిమిటెడ్ బారోడ్ ఏ లోన్ ఫ్రమ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఎంత లోన్ తీసుకున్నారో 110 crores తీసుకున్నారు. బట్ స్క్రాడ్ అప్ 20 crores, అంటే 110లో 20 పోతే 90 crores ఉన్నాయి అట్ ద ఎండ్కి. ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్. ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ లేదంట. ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ సెక్షన్ 138 అనేది మనకి డీల్ చేస్తుంది. సెక్షన్ 138 ప్రకారం మనం ఎవరిని ఆడిటర్గా ఇంటర్నల్ ఆడిటర్ని ఎప్పుడు పెట్టుకోవాలి, లిస్టెడ్ ఎంటిటీ అయినప్పుడు. ఇక్కడ మనకి లిస్ట్ చేసుకున్నట్లు చెప్పలేదు. లిస్టెడ్ అంటే కంపల్సరీ అపాయింట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆల్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. సో మనకి ఇక్కడ ఏ కంపెనీ అని చెప్పినారు, పబ్లిక్ కంపెనీ అన్నారు. సో ఈ పబ్లిక్ కంపెనీ ఉన్నప్పుడు ఒక 4 conditions మనం చూసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి, అండ్ పేడప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 crores ఆర్ మోర్ ఉంటే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 crores ఉంటే మనం ఆ ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేసుకోవాలి. ఆర్ పేడప్ షేర్ క్యాపిటల్కి ముందర పబ్లిక్ డిపాజిట్స్. ఏంటివి, పబ్లిక్ డిపాజిట్స్, అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఎంత ఉండాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 crore గానే ఉంటే వాటిని మనం ఉన్నప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఈ 2 కాకుండా, పేడప్ షేర్ క్యాపిటల్ కాకుండా, అవుట్ స్టాండింగ్ డిపాజిట్ కాకుండా, అవుట్ స్టాండింగ్ లోన్స్ కన్నా ఉంటే ఆర్
బారోయింగ్స్ కన్నా ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఉంటే కంపల్సరీగా మనం ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 crores ఉందనుకోండి, కంపల్సరీగా ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయాలి. సో మన కేసులో ఇక్కడ అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ ఎంత 110 అంటే 100 crores ఎక్సీడ్ అయినాయి. సో కంపల్సరీ ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇంకా వేరే కండిషన్స్ ఏమైనా సాటిస్ఫై అయినవా, టర్న్ ఓవర్ ఏమైనా సాటిస్ఫై అయినా, టర్న్ ఓవర్ వచ్చేసి లెస్ దెన్ 200 ఉన్నాయి 3 కేసెస్లో. అండ్ పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలా, 50 ఉండాలి. సో ఈ 60 అయింది ఈ ఇయర్కి, ఇది కరెంట్ ఇయర్కి. ప్రీవియస్ ఇయర్ మనం 40 lakhs ఉంది. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం 2013 ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ షెల్ బీ రిక్వైర్డ్ టు అపాయింట్ ఇంటర్నల్ ఆడిటర్ ఆర్ ఫర్మ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ నేమ్లీ every listed company and unlisted public company having paid up share capital 50 crores rupees or more during the preceding financial year. సో మనం ఇక్కడ ఏవి చూస్తున్నాము, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ డేటా చూస్తున్నాం చూడండి, కరెంట్ ఇయర్ డేటా కాదు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సీడింగ్ 100 crore rupees or more at any time during the preceding financial year. సో అవుట్ స్టాండింగ్ లోన్స్ బారోయింగ్స్ ఎంత ఉండాలి, 100 crores ఆర్ మోర్ ఉంటాయి. ఆ టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores ఆర్ మోర్ ఉంటాయి, టర్న్ ఓవర్ 200 crores ఆర్ మోర్. అండ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 50 crores ఆర్ మోర్. అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎక్సీడింగ్ 100 crores ఆర్ మోర్ ఎట్ ఎనీ టైమ్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడనేమో ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నాం, ఇక్కడేమో ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నాం. బట్ అవుట్ స్టాండింగ్ లోన్స్కి అట్ ఎనీ టైమ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నాం. అంటే ఇన్ మిడిల్లో జరిగినప్పటికీ కూడా మనం ఆడిటర్ని అపాయింట్ చేయాలి. ఏ ఆడిటర్ని, ఇంటర్నల్ ఆడిటర్ని. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఎంత, 25 crores ఆర్ మోర్ ఉంటాయి అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఇయర్. సో మనకి 110 crores వచ్చి ఆ 110 crores మళ్ళీ 20 crores రీపేమెంట్ చేసినప్పటికీ మిడిల్లో ఒకసారి 100 రాసింది కాబట్టి కంపల్సరీగా ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ అది ప్రైవేట్ కంపెనీ అయితే, ప్రైవేట్ కంపెనీ అయితే ఓన్లీ 2 చూసుకోవాలి. ఏవి 2 చూసుకోవాలి అంటే టర్న్ ఓవర్ హైయెస్ట్వి 200 crores ఆర్ మోర్ చూసుకోవాలి. అవుట్ స్టాండింగ్ లోన్స్ బారోయింగ్ ఫ్రమ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సీడింగ్ 100 crores కానా ఉంటాయి వీళ్ళు అపాయింట్ చేసుకోవాలి ఇంటర్నల్ ఆడిటర్ని. సో ఇన్ ద గివెన్ కేస్ మంచి లిమిటెడ్ వచ్చేసి మనకి పబ్లిక్ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ అని బారోయింగ్స్ వచ్చేసి 90 ఉన్నాయి ఎప్పుడు యాజ్ ఆన్ 31st Marchకి. బట్ ఇన్ మిడిల్లో 100 crores క్యాష్ అయినాయి కాబట్టి కంపల్సరీగా అపాయింట్మెంట్ చేయాలి ఇంటర్నల్ ఆడిటర్ని. ఇన్ మిడిల్లో ఏవైతే ఉంటావో, ఇన్ మిడిల్లో కంటెన్షన్ చేంజ్, ఇన్ మిడిల్లో పాయింట్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం చూసుకోవాలి. సమ్ పాయింట్ ఆఫ్ తగ్గినవి అది సంబంధం, పెరిగినవి సంబంధం లేదు. సో కంటెన్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది రాంగ్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. X Limited has 5 entertainment centers to provide facilitate for public, especially for children and youngsters at 5 different locations in peripheral of 200 kilometers. Collections are made in cash. So collections ఎట్లా చేసినాము, క్యాష్లో చేస్తున్నారు ఇక్కడ. సో ఏముంది ఇక్కడ, ఒక 5 ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ ఉన్నవి, అవి పబ్లిక్ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కోసం ఉన్నారు, అండ్ యంగ్స్టర్స్ ఉన్నారు అట్ 5 different లొకేషన్లో 200 kilometers సంబంధించి. సో కలెక్షన్స్ ఎట్లా చేస్తున్నారు, క్యాష్లో చేస్తున్నారు. అడ్వకేట్ కంట్రోల్ సిస్టమ్ని చెప్పండి ఎంటర్టైన్మెంట్ సెంటర్కి. అంటే మీరు ఎగ్జాంపుల్కి మూవీ థియేటర్ అనుకోండి. సో థియేటర్లో ఎట్లుంటుంది, క్యాష్ కలెక్షన్ చేస్తున్నారు మొత్తానికి. అంటే అట్లాంటి కేసెస్లో ఏం చూసుకోవాలి అనేది చెప్పాలి. సో కంట్రోల్ సిస్టమ్ ఫర్ సిస్టమ్ ఓవర్ సెల్లింగ్ అండ్ కలెక్షన్ ఆఫ్ టికెట్స్. So tickets in order to achieve proper internal control over the sale of tickets and its collection by X company, following system should be adapted. ఏం సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి, ప్రింటింగ్ ఆఫ్ టికెట్స్. సో టికెట్స్ని ప్రింట్ చేస్తున్నప్పుడు అవి ఒక సీరియల్ నెంబర్స్తో ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేయాలి, సీరియల్ నెంబర్, ప్రీ ప్రింటెడ్ సీరియల్ నెంబర్స్తో ప్రింట్ చేయాలి. షుడ్ బి యూజ్డ్ and designed in such a way that any type of tickets used cannot be duplicated by other in order to avoid forgery. అంటే సీరియల్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 ఇట్లనే ప్రింట్ చేసుకోవాలి. వచ్చిన నెంబర్ మళ్ళీ సేమ్ రాకూడదు. సో 100 దాకా వచ్చి మేము మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తామంటే కాదు, మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నావో
అన్ని టికెట్స్ నెంబర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ షోకి మళ్ళీ కావాలంటే ఫస్ట్ నుంచి తీసుకోండి, ఆర్ కంటిన్యూషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా 1 డేకి ఎంత కలెక్షన్స్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ చేసుకోండి, అది అప్పుడు మనం అవాయిడ్ చేయొచ్చు ఫోర్జరీని. నెక్స్ట్ సీరియల్ నెంబర్ షుడ్ నాట్ బి రిపీటెడ్ డ్యూరింగ్ ఏ రీజనబుల్ పీరియడ్. సో ఒక రీజనబుల్ పీరియడ్లో రిపీట్ కాకుండా చూసుకోండి. మేబీ ఒక 1 మంత్ కానీ ఒక 1 ఇయర్ కానీ డిపెండింగ్ ద టర్న్ ఓవర్. సో ద సపరేట్ సిరీస్ ఆఫ్ సీరియల్ షుడ్ బి యూజ్డ్ ఫర్ సచ్ డినామినేషన్స్. నెక్స్ట్ టికెట్ సేల్. ద సేల్ ఆఫ్ టికెట్స్ షుడ్ టేక్ ప్లేస్ ఫ్రమ్ సెంట్రల్ టికెట్ ఆఫీస్ అట్ ఈచ్ ఆఫ్ ద 5 సెంటర్స్. సో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఈ టికెట్ సేల్ అనేది సెంట్రల్ ఆఫీస్ నుంచి తీసుకుంటున్నాం. ప్రిఫరబుల్లీ త్రూ మిషన్స్తో తీసుకోవడం బెటర్. దేర్ షుడ్ బి ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ద కీ ఆఫ్ మిషన్స్. సో మిషన్స్కి అయితే మనం పాస్వర్డ్ని పెట్టుకోవచ్చు, ఆథరైజ్డ్ పర్సన్కి మాత్రమే చెప్పవచ్చు. నెక్స్ట్ డైలీ రీకన్సిలేషన్ చేసుకోండి. క్యాష్ కలెక్షన్స్ ఎట్ ఈచ్ ఆఫీస్ అండ్ మిషన్ షుడ్ బి రికన్సిల్ విత్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్. సో ఎన్ని టికెట్ని సోల్ చేసినారో చూసుకోవాలి. సీరియల్ నెంబర్స్ ఆఫ్ టికెట్ ఫర్ ఈచ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ డినామినేషన్స్ ఫర్ విల్ బి ఫెసిలిటేటెడ్ ద రికన్సిలేషన్స్. సో క్యాష్ రికన్సిలేషన్ చేసుకోండి. నెక్స్ట్ డైలీ బ్యాంకింగ్. ఈచ్ డే కలెక్షన్స్ షుడ్ బి డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆన్ నెక్స్ట్ వర్కింగ్ డే ఆఫ్ బ్యాంక్. Till that time, the cash should be in custody of properly authorized person, preferably in joint custody. సో ఆ క్యాష్ ఒకవేళ మనం నెక్స్ట్ డే కానీ డిపాజిట్ చేస్తుంటే జాయింట్ చెప్పుకోండి. జాయింట్ అంటే ఏమి, ఒక 2 కీస్ని మెయింటైన్ చేయండి. ఒక కీ ఒక పర్సన్ దగ్గర, ఒక కీ ఒక పర్సన్ దగ్గర పెట్టుకోవడం. నెక్స్ట్ ఎంట్రన్స్ టికెట్ ఏవైతే మనం ఎంట్రన్స్ టికెట్ ఇస్తామో ఆ ఎంటర్ అయినప్పుడే క్యాన్సిల్ చేసేయండి అట్ ద ఎంట్రన్స్ గేట్ ఈవెన్ పబ్లిక్ ఎంటర్ ఇన్ టు ద సెంటర్. నెక్స్ట్ అడ్వాన్స్ బుకింగ్. ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఆ అడ్వాన్స్ బుకింగ్ అనేది అవైలబుల్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. అడ్వాన్స్ టికెట్కి యాక్చువల్ పేమెంట్ జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ డిస్కౌంట్స్ అండ్ ఫ్రీ పాసెస్. ఒక్కొక్కసారి డిస్కౌంట్స్ ఇస్తుంటారు, ఒక్కొక్కసారి ఫ్రీ పాసెస్ కూడా ఇస్తుంటారు. దానికి అంటే ఇప్పుడు ఫ్యాన్ ఉన్నా అనుకోండి, ఫ్యాన్స్ మొత్తం అక్కడ ఆ సినిమా టాకీస్ని మొత్తం ఒక హంగామా ఒక రేంజ్లో డెకరేషన్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసం కొన్ని టికెట్స్ని ఫ్రీగా ఇస్తుంది ఒక్కొక్కసారి సినిమా టాకీస్ అనేది, ఎందుకంటే ఆ సినిమా థియేటర్ని మంచిగా డెకరేట్ చేస్తుంటారు. సో వాళ్ళు పెట్టుకునే ఖర్చు ఇంకా ఎక్కువనే ఉంటుంది ఆ డెకరేషన్కి. దానికోసం సినిమా థియేటర్ వాళ్ళు కొన్నిసార్లు ఫ్రీగా ఇస్తారు టికెట్స్లని. అండ్ discounts. The discount policy of the YCO Limited should be such that the concessional rates, say for group booking, should be properly authorized and certain forms for such authorization should be preserved. Next, surprise check. Internal audit system should carry out periodic surprise checks for cash counts, daily banking, reconciliation and stocks of unsold tickets. Next, question number 14th one. BSF లిమిటెడ్ వచ్చేసి ఎంగేజ్ అయింది బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ లెదర్ గూడ్స్లో అండ్ యు ఆర్ ద ఇంటర్నల్ ఆడిటర్. సో నువ్వు ఇంటర్నల్ ఆడిటర్. డైలీ బ్యాంకింగ్ అండ్ రీకన్సిలేషన్ ఆఫ్ స్టాక్స్, అన్స్టోల్డ్ స్టాక్ వాటి గురించి చూసుకుంటున్నాం. BSF లిమిటెడ్ అనేది లెదర్ రన్లో ఉంది. బట్ యు ఆర్ విజిటెడ్ డిపార్ట్మెంట్ అండ్ నోటీస్డ్ ద వర్క్ డివిజన్ హ్యాస్ ఫాలో. ఏమున్నాయంటే వర్క్ డివిజన్ అనేది అండ్ ఆఫీసర్ వాజ్ హ్యాండ్లింగ్ ద సేల్స్ లెడ్జర్ అండ్ క్యాష్ రిసీట్. సో ఒకటే పర్సన్ సేల్స్ లెడ్జర్ని చూస్తున్నాడు, క్యాష్ రిసీట్ని కూడా చూస్తున్నారు. నెక్స్ట్ అనదర్ ఆఫీసర్ వాజ్ హ్యాండ్లింగ్ డిస్పాచ్ ఆఫ్ గుడ్స్ అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ డెలివరీ చేయడాన్ని, గూడ్స్ని డిస్పాచ్ చేస్తున్నారు అండ్ డెలివరీ చేయడాన్ని కూడా అతనే ఇష్యూ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ మోర్ ఆఫీసర్ వాజ్ దేర్ టు హ్యాండిల్ కస్టమర్స్ అండ్ డేటాస్ అకౌంట్ అండ్ ఇష్యూ రిసీట్స్ హ్యాస్ అన్ ఇంటర్నల్ ఆడిటర్. సో నువ్వు ఎవరు ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్వి. సో నువ్వు జనరల్ కండిషన్స్ పర్టైనింగ్ టు జనరల్ కండిషన్స్ని చెప్పాలి అండ్ ఇక్కడ ఏ ప్రాపర్ డివిజన్స్ లేవనేది చెప్పాలి. సో జనరల్ కండిషన్స్ అంటే మనం ఇంతకుముందే చెప్పినాము. ఏం చెప్పినాము, ఫస్ట్ వచ్చేసి యాక్షన్స్ ఏం చెప్పినాము. యాక్షన్స్కి సంబంధించి ఒకటే పర్సన్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఆకూడదు అండ్ ఒక పర్సన్ చేసేది ఒక పర్సన్ చేసే యాక్షన్స్ ఇంకొక పర్సన్ అనే వాళ్ళు రివ్యూ చేసుకోవాలని చెప్పినాం. సో అది ఫస్ట్ పర్సన్. సో యాక్షన్స్ అని మనం ఫస్ట్ పర్సన్ చెప్పినాం. తర్వాత రొటేషన్. సో రొటేట్ చేయండి పర్సన్స్ని ఫ్రమ్ టైం టు టైంకి. ఒకటే మేము పర్సన్ని ఒక లెంత్ ఆఫ్ టైంకి ఒకటే ప్లేస్లో పెట్టకూడదని చెప్పినాము. తర్వాత ఏం చెప్పినాం, ఎంకరేజ్ చేయండి. ఏ దానికోసం ఎంకరేజ్ చేయమనేది లీవ్ తీసుకోమని చెప్పాలి. అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారైనా లీవ్కి పోమని చెప్పాలి. నెక్స్ట్ ఫిజికల్ కస్టడీ. సో ఆ అసెట్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నావో మస్ట్ నాట్ బి పర్మిటెడ్ టు హ్యావ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో అసెట్స్ ఉన్న వాళ్ళకి బుక్స్ని ఇవ్వకూడదు. ఏ ఉన్న కానీ బీకి ప్లేస్ ఉండకూడదు. నెక్స్ట్ దేర్ షుడ్ బి ఎగ్జిస్ట్ అండ్ అకౌంటింగ్ కంట్రోల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ క్లాస్ ఆఫ్ అసెట్. ఇన్ అడిషన్ దేర్ షుడ్ బి పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్. తో అకౌంటింగ్ కంట్రోల్ని
పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలి, ఫిజికల్ కండిషన్ని చూసుకోవాలి. నెక్స్ట్ మెకానికల్ డివైజెస్ షుడ్ బి యూజ్డ్ వేర్ ఎవర్ ప్రాక్టికబుల్ టు ప్రివెంట్ లాస్ ఆర్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్. సో మెకానికల్ డివైజ్ అంటే మనం క్యాష్ లాస్ కాకుండా చూసుకోవడానికి, మిస్అప్రోప్రియేషన్ కాకుండా చూసుకోవడానికి మనం మిషన్స్ని యూజ్ చేసుకోవాలి. బడ్జెటరీ కంట్రోల్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్ అండ్ వైడ్ డీవియేషన్ అబ్జర్వ్డ్ షుడ్ బి రికన్సిల్. సో బడ్జెటరీ కంట్రోల్స్ని ఎక్సర్సైజ్ చేసుకోండి, ఏమైనా డీవియేషన్స్ వస్తున్నాయో వాటిని రికన్సిలేషన్ చేసుకోండి. ఫర్ ఇన్వెంటరీ టేకింగ్ at the close of the year, trading activities should if possible be suspended. సో ట్రేడింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటిని సస్పెండ్ చేసుకోండి. అండ్ ఇట్ షుడ్ బి డన్ బై స్టాఫ్ బిలాంగింగ్ టు సెవరల్ సెలెక్షన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ powers should be distributed very judicially among different officers and manner in which those are actually exercised should be reviewed periodically. సో వాటిని periodicalగా రివ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్ షుడ్ బి laid down for periodical verification and testing of different sections of accounting record to ensure that they are accurate. నెక్స్ట్ ఇన్ గివెన్ సినారియో కంపెనీ హ్యాస్ నాట్ డన్ ప్రాపర్ డివిజన్ ఆఫ్ వర్క్. సో 3 కేసుల్లో, ఒకటి ఏదైతే రిసిప్ట్ తీసుకుంటున్నారో క్యాష్ రిసిప్ట్ తీసుకున్న పర్సన్ సేల్స్ లెడ్జర్ని డీల్ చేయకూడదు. నెక్స్ట్ డెలివరీ చలాన్స్ ఎవరైతే వెరిఫై చేస్తున్నారో ఆథరైజ్ పర్సన్ అదర్ దెన్ హ్యాండ్లింగ్ డిస్పాచింగ్ గూడ్స్ని డిస్పాచ్ చేసే వేరే పర్సన్ ఉండాలి, ఆథరైజేషన్ చేసే పర్సన్ వేరే వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th ఏం చెప్పాలి? మెనీ మోడర్న్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ become huge and sophisticated. This has resulted in decentralization of their activities and different type of audits. You are required to explain the difference to management. So internal and operational audit. So internal ga operational audit semune cheppandi. Next management audit and operational audit, ఫైనాన్షియల్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్. సో మొత్తం ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఆపరేషనల్ ఆడిట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఆడిట్స్ ఉన్నాయి. వాటికి ఆపరేషనల్ ఆడిట్కి కంపేర్ చేసి మనం చెప్పాలి. సో ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్కి ఆపరేషనల్ ఆడిట్కి డిఫరెన్స్ చెప్దాం. ఇన్ వ్యూయింగ్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిట్ హ్యాస్ ఏ రివ్యూ అండ్ అప్రైజర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ క్యారీడ్ అండ్ కాంపిటెంట్ ఇండిపెండెంట్ పర్సన్. సో ఈ ఆపరేషనల్ ఆడిట్ని ఎవరు పర్ఫామ్ చేస్తారో ఒక కాంపిటెంట్ ఇండిపెండెంట్ పర్సన్ పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఆడిటింగ్ వెదర్ carried on by way of internal staff or by any external person should necessarily be an independent activity to maintain its objectivity and usefulness. సో ఆ పర్సన్కి కంపల్సరీ ఇండిపెండెన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఇన్ ద అప్రోచెస్ ఆఫ్ ద బోత్ ఆడిట్స్ ఈజ్ బి ఇల్లుస్ట్రేటెడ్ హ్యాస్ ఫాలో. ఫస్ట్ కేస్కి పర్సెప్షన్. ట్రెడిషనల్లీ ఇంటర్నల్ ఆడిట్ అంటే ఎంగేజ్ ఇన్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫంక్షన్. సో ఇంటర్నల్ ఆడిటర్ ఎలా చూసుకుంటాడు, ఆ కంపెనీని ఆ మేనేజ్మెంట్ని ప్రొటెక్టివ్ చేసే ఫంక్షన్ లాగా చూసుకుంటాడు. సో ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాడు. డెరైవింగ్ దేర్ అథారిటీ ఫ్రమ్ మేనేజ్మెంట్. ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? మేనేజ్మెంట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ దే వ్యూ అండ్ ఎగ్జామిన్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఇన్ ద ఫైనాన్షియల్స్ అండ్ అకౌంటింగ్ ఎర్రర్స్ ఏరియా టు ఎన్ష్యూర్ దట్ పాసిబిలిటీ ఆఫ్ లాస్, వేస్టేజ్ అండ్ ఫ్రాడ్ నాట్ దేర్. సో ఇతను ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తారు? ఇంటర్నల్ కంట్రోల్స్ని చూస్తాడు ఫైనాన్షియల్కి అకౌంటింగ్లో. ఏ దానికోసం ఎన్ష్యూర్ చేసుకోవడానికి? పాసిబిలిటీ ఆఫ్ లాస్ లేకుండా చూసుకోవడానికి, వేస్టేజ్ లేకుండా చూసుకోవడానికి, ఫ్రాడ్ లేకుండా చూసుకోవడానికి, ఈ 3 లేకుండా చూసుకోవడం కోసం చూస్తారు. నెక్స్ట్ దే చెక్ ద అకౌంటింగ్ బుక్స్ అండ్ రికార్డ్స్ to see whether the internal checks are properly working and the resulting accounting data are reliable. సో అకౌంటింగ్ బుక్స్ని రికార్డ్స్ని ఇవి చెక్ చేసుకుంటారు, ఇంటర్నల్ చెక్ చేసుకుంటారు, అవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నావా లేదా, అకౌంటింగ్ రికార్డ్స్ అనేది రిలయబుల్ ఉన్నవా లేదా అనేది చెక్ చేస్తారు. ఎవరు? ఇంటర్నల్ ఆడిటర్. సో ఇంటర్నల్ ఆడిటర్స్ అనేవి ఒక ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ అండ్ వాళ్ళు అథారిటీ అనేది మేనేజ్మెంట్ నుంచి డెరైవ్ అవుతుంది. వాళ్ళు వ్యూ అండ్ ఎగ్జామిన్ ద ఇంటర్నల్ కంట్రోల్స్ని వ్యూ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ ఏరియాని ఎన్ష్యూర్ చేసుకుంటారు. ఏ విధానికి లాసెస్ ఏమైనా ఉన్నాయా, వేస్టేజ్ ఏమైనా ఉన్నాయా, ఫ్రాడ్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవడానికి. అండ్ అకౌంట్స్ బుక్స్లో అండ్ రికార్డ్స్ని చూస్తారు. ఇంటర్నల్ చెక్స్ అనేది ప్రాపర్గా వర్క్ ఉన్నాయా లేదా, అకౌంటింగ్ డేటా అనేది రిలయబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద ఆడిటర్ లుక్స్ ఇన్ టు ద వోచర్స్ టు సీ దట్ వెదర్ దే ఆర్ కొలాబరేటివ్. సో ఎవరైనా కొలాబరేట్ అయినారా లేదా అనేది చూసుకుంటారు. ద ఎంట్రీస్ ఇన్ ద క్యాష్ బుక్ ఆర్ ఫిజికల్ ఎగ్జామిన్ ద క్యాష్ in and he is doing his traditional protective functions. The moment be concern himself to see whether customer complaints are duly attended to or whether cash balance are excessive to the need. He comes to the operational field. Also he will review the operational control and cash also he will review the operational control on cash to determine whether maximum protection has been given to cash.
అవి చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏమంటే ఆడిటర్ వచ్చేసి ఓచర్స్ని చూస్తాడు. ఓచర్స్ని చూసి ఫిజికల్ ఎంట్రీస్ క్యాష్ బుక్లో చెక్ చేసుకుంటాడు అండ్ ఫిజికల్ ఎగ్జామినింగ్ కూడా చేసుకుంటాడు క్యాషియర్ దగ్గర. ఎందుకు? ప్రొటెక్టివ్ ఫంక్షన్ కాబట్టి. ద మూమెంట్ బి కన్సర్న్ హిమ్సెల్ఫ్ టు సీ వెదర్ కస్టమర్ కంప్లైంట్స్ హ్యావ్ డ్యూలీ అటెండెడ్ టు ఆర్ వెదర్ క్యాష్ బ్యాలెన్స్ ఈజ్ ఎక్సెసివ్ టు ద నీడ్. సో కస్టమర్ కంప్లైంట్ చేసినట్టు అన్నిటినీ క్లియర్ చేస్తున్నా లేదా, ఆ కస్టమర్ కంప్లైంట్స్కి అంటే ఏమైనా వ్యారెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్సెస్ క్యాష్ పే చేయాల్సినది ఏమన్నా ఉంటుందా, వాటిని కూడా చెక్ చేసుకుంటారు. హీ కమ్స్ టు ద ఆపరేషనల్ ఫీల్డ్. వెన్ హీ కమ్స్ టు ద ఆపరేషనల్ ఫీల్డ్ ఆల్సో హీ విల్ రివ్యూ ద ఆపరేషనల్ కంట్రోల్ ఆన్ క్యాష్ టు డిటర్మన్ వెదర్ మ్యాక్సిమం పాసిబుల్ ప్రొటెక్షన్ హ్యాస్ బీన్ గివెన్ టు క్యాష్. సో మ్యాక్సిమం పాసిబుల్ ప్రొటెక్షన్ ఎంతవరకు చేయగలము క్యాష్ అనేది చెక్ చేసుకుంటారు. సో సిమిలర్గా ఆడిట్ ఆఫ్ స్టాక్, హీ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ మ్యాటర్స్ హ్యాస్ రీఆర్డర్ పాలసీ, అబ్జర్వెన్సీ పాలసీ అండ్ ఓవరాల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పాలసీ. సో ఈ పాలసీస్ని చెక్ చేసుకుంటారు. ఏవి? రీఆర్డర్ చేసుకునేటివి, అబ్జర్వెన్సీ చేసుకునేది, ఓవరాల్ చేసుకునేది, అంటే OOO అనమాట. RRR లాగా OOO చూసుకుంటారు. నెక్స్ట్ ఈ విల్ సీ వెదర్ అడ్వకేట్ సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్స్ అరేంజ్మెంట్ ఎగ్జిస్ట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ స్టాక్. సో స్టాక్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి చూసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇష్యూస్. ద బేసిక్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ కన్సెప్చువలైజేషన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఆఫ్ ఆపరేషన్ ఆడిట్ ఈజ్ ఇన్ ద ఆడిటర్ రోల్ ఇన్ ద రికమెండింగ్ కరెక్షన్ ఆర్ ఇన్స్టాలింగ్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్స్. సో బేసిక్ డిఫరెన్స్ ఏమంటే, కాన్సెప్టేషన్లో ఒక టెక్నిక్లో ఆపరేషనల్ ఆడిట్కి అండ్ ఆడిటర్ ఏం చేస్తాడు? కరెక్షన్స్ని చెప్తాడు, ఇన్స్టాలింగ్ సిస్టమ్స్ని చూసాడు, కంట్రోల్ని చూసాడు. సో అకార్డింగ్ టు లిండ్బర్గ్ అండ్ కోహన్, such a situation would be a conflict with the role of operational audit. In this connection, the view of the Institute of Internal Auditor in the context of internal audit are relevant. So connection ఏమి? Institute of Internal Auditor ki context of internal audit are relevant. According to the institute, the internal auditor should be free to review appraisal policies, plans, procedures and records. So internal auditor ఏమి? ఫ్రీగా ఉండాలి. ఏది? రివ్యూ చేయడానికి. ఏవేవి రివ్యూ చేయడానికి? పాలసీస్ కానీ, ప్లాన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ అండ్ రికార్డ్స్ కానీ, ఇవన్నిటిని చూడడానికి ఫ్రీగా ఉండాలి అతనికి. అండ్ అంటే మేనేజ్మెంట్ ఏం రిస్ట్రిక్షన్స్ని పెట్టకూడదు. అకార్డింగ్ టు దిస్ కేస్, అప్రైజల్ డస్ నాట్ in any way relieve other persons in the organization the responsibilities assigned to him. However, further distinction should be observed between traditional internal auditing and operational auditing. ఇద్దరికి ఏముంటాయంటే, దిస్ లైస్ ఇన్ ద యాటిట్యూడ్ అండ్ అప్రోచ్. ద హోల్ ఆడిటింగ్ ప్రపోర్షన్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటింగ్ ప్రోగ్రామ్ షుడ్ బి గేడ్ టు మేనేజ్మెంట్ పాలసీస్, మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్, మేనేజ్మెంట్ యొక్క గోల్స్. సో ఆపరేషనల్ ఆడిట్ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది? మేనేజ్మెంట్ యొక్క పాలసీస్ ఏమున్నాయి, మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, మేనేజ్మెంట్ యొక్క గోల్స్ ఏమున్నాయి, వీటన్నిటితో అసోసియేట్ అయి ఉంటాయి ఆపరేషనల్ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏమంటే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటింగ్ ఏమంటే టు వెరిఫై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్లాన్స్ అండ్ సౌండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో ఫుల్ఫిల్ అవుతుందా లేదా బిజినెస్ యొక్క ప్లాన్స్ని, అండ్ బిజినెస్ అనేది సౌండ్గా ఉందా లేదా అనేది మెయిన్ ఫోకస్ ఇక్కడ. అండ్ దాని యొక్క మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ద ఆపరేషనల్ ఆడిటర్ షుడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ బిజినెస్ సెన్స్. ఈ షుడ్ ఆల్సో, అంటే ఓన్లీ ప్రాపర్ బిజినెస్ సెన్స్ ఒకటే ఉండడమే కాదు, అతనికి ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్ కావాలంటే కంపెనీ యొక్క నాలెడ్జ్, అంటే ఇంకేం నాలెడ్జ్ కావాలంటే పాలసీస్ ఏమున్నాయి, ప్రొసీజర్స్ ఏమున్నాయి, సిస్టమ్స్ ఏమున్నాయి, కంట్రోల్స్ ఏమున్నాయి, వీటన్నింటినీ చెక్ చేసుకోవాలి. అండ్ ఈ షుడ్ బి ఇంటిమేట్లీ ఫెమిలియర్ విత్ ద బిజినెస్. సో ఆ బిజినెస్ అతనే చేస్తున్నట్లు ఫెమిలియర్గా ఉండాలి. ఇట్ ఈస్ నేచర్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఆఫ్ హిస్ ఎన్వైర్న్మెంట్. అబౌవ్ ఆల్ ఇన్ మైండ్ షుడ్ బి ఓపెన్ అండ్ యాక్టివ్. సో హ్యాస్ టు బి ఏబుల్ టు perceive problems and prospectus and grasp technical matters. In carrying out his work, probably at every step, he will have to exercise judgment to evaluate evidence in connection with the situation and issues. సో ఏం చెప్తున్నారు, అతనికి ఎప్పటికీ ఓపెన్ అండ్ యాక్టివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్కైనా, ఏ ప్రాస్పెక్ట్కైనా, ఏ గ్రాస్ప్ టెక్నికల్ మ్యాటర్స్కైనా.
ప్రాబబ్లీ ఎవ్రీ స్టెప్స్లో వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకోవాలి జడ్జిమెంట్కి అండ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఎవిడెన్స్ని ఇన్ కనెక్షన్ విత్ ద సిచ్యువేషన్స్ అండ్ ఇష్యూస్. సో సిచ్యువేషన్స్ ఏమొచ్చినాయి, ఇష్యూస్ ఏమొచ్చినాయి, వాటి ప్రకారంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కనెక్షన్ విత్ ద సిచ్యువేషన్స్ అండ్ ఇష్యూస్ ద నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ షుడ్ బి సచ్ యాజ్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఆర్ డెవలప్డ్ బై ద కంపెనీ. సో నార్మ్స్ స్టాండర్డ్స్ ఏవైతే పెట్టుకుంటాడో అవి మ్యాక్సిమం కంపెనీ అనేది యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. ఆర్ కంపెనీకి స్టాండర్డ్స్ నార్మ్స్ ఎట్నో దానికి తగ్గట్టునే మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్ కెన్ బీ ఫౌండ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్, గోల్స్, ప్లాన్స్ అండ్ బడ్జెట్స్, రికార్డ్ ఆఫ్ పాస్ట్ పర్ఫార్మెన్స్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. మనం ఏం చూసుకోవాలి, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, పాలసీస్ ఏమున్నాయి, ప్రొసీజర్స్ ఏమున్నాయి, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ ప్రొవైడెడ్ బై ఇండస్ట్రీ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్ సోర్సెస్. సో ఇండస్ట్రీ అసోసియేషన్, గవర్నమెంట్ సోర్స్ని చెక్ చేసుకోవాలి. It should be appreciated that the standards may be relative depending upon the situations and circumstances. The operational auditor may have to apply them with suitable adjustments. So suitable adjustments, so operational auditor suitable adjustments to situation circumstances ni appreciate చేసుకోవాలి. Next, for example, the standards relating to objectives for a government company are quite different from those of private sector company. Similarly, standard of performance of well-equipped company, which also adequately looks for all the well-being of the employees, may be significantly different from the company which offer the sanitary welfare associates or and ill-equipped. సో ఇక్కడ ఏం చూసుకోవాలి, మొత్తం ఎంప్లాయీస్ అందరి వెల్బీయింగ్ ప్రకారం చూసుకోవాలి, ఏవైతే స్టాండర్డ్స్ పెట్టింటామో వాటన్నిటిని, అండ్ గవర్నమెంట్ కంపెనీకి కొని చూసుకోవాలి. నెక్స్ట్, వేర్ హ్యాజ్ టుడే however the concept of modern internal auditing suggests that there is no difference in internal and operational auditing. In fact, the scope of internal auditing is broad enough to embrace the areas covered by operational auditing as well. So the modern internal auditing performs both protective as well as constructive functions. So internal auditor ఇప్పుడు ప్రొటెక్టివ్గా ఉంటాడు, కన్స్ట్రక్టివ్గా కూడా ఉన్నాడు. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్. సో మేనేజ్మెంట్ ఆడిట్ అంటే క్వాలిటీ ఆఫ్ మేనేజింగ్ అండ్ వేరియస్ ఆపరేషనల్ ఆడిట్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఆపరేషన్స్ పైన ఫోకసింగ్ చేస్తారు. సో మేనేజ్మెంట్ వచ్చేసి మేనేజింగ్ మీద ఫోకసింగ్ చేయాలి. ఆపరేషన్ ఆడిట్ వచ్చేసి ఆపరేషన్స్ పైన ఫోకసింగ్ చేయాలి. మేనేజ్మెంట్ ఆడిట్ ఈజ్ ద ఆడిట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏమి, మేనేజ్మెంట్ ఆఫ్ ఆడిట్. ఆపరేషనల్ ఆడిట్ అంటే ఏమి, అంటే ఫర్ ఆడిట్ ఫర్ ద మేనేజ్మెంట్, సో ఆడిట్ ఫర్ ద మేనేజ్మెంట్ చూసుకోవాలి, ఏది ఆపరేషనల్ ఆడిట్ అంటే. నెక్స్ట్, బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి టూ ఆడిట్స్కి ఈజ్ నాట్ ఇన్ ఏ మెథడ్. సో మెథడ్లో ఉండదు, బట్ వాళ్ళు అప్రైజ్ అయ్యేది. మేనేజ్మెంట్ ఆడిట్ వాళ్ళు అయితే డైరెక్ట్ టాప్ లెవెల్ దగ్గర వాళ్ళ వెళ్ళి మాట్లాడేది ఉంటుంది. బట్ ఆపరేషనల్ వాళ్ళు ఎవరైతే ఆపరేషన్ చేస్తుంటారో, ఆపరేషన్స్ అంటే మీరు మళ్ళీ హాస్పిటల్ ఆపరేషన్స్ అనుకునే వాళ్ళు, నో కింద డే టు డే ఆపరేషన్, డే టు డే వర్కింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని బేస్ చేసుకొని ఉంటారు. సో ఇక్కడ కేసు ఏం చెప్తానంటే, టెస్ట్ టు మేక్ ఈజ్ టెస్ట్ through the top level of top management, it formulate and object plans and policies and it డెసిషన్ మేకింగ్. సో ఎవరైతే పాలసీస్, ప్లాన్స్, ప్రొసీజర్, డెసిషన్ మేకింగ్ చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెరిఫై ద ఆపరేషన్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ ప్రొసీజర్స్. సో ఆపరేషన్ అండ్ కంట్రోల్ ప్రొసీజర్ని ఒకటి వెరిఫై చేసేది కాదు ఆపరేషన్ మేనేజ్మెంట్ ఆడిట్ అంటే. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ఆడిట్. ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ ఆడిట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫాలో. ఫస్ట్, పర్పస్ వచ్చేసి financial auditing is basically concerned with opinion of whether the historical information recorded is correct or not. అంటే మనం లాస్ట్ రాసిన డేటా అనేది కరెక్ట్ ఉందా లేదా, ఫైనాన్షియల్ అంటే ఒక ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, అది కరెక్ట్గా రాసినారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, వేర్ హ్యాజ్ ఆపరేషనల్ ఆడిట్ emphasizes on effectiveness and efficiency of operations for future performance. ఆపరేషనల్ ఏమి మన యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ కోసం ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీగా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్, ఏరియాస్ ఫైనాన్షియల్ ఆడిట్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద మ్యాటర్స్ directly affecting the appropriateness of presented financial statement, but the operational auditing covers all the activities that are related to efficiency and effectiveness of operation directed towards accomplishment of objectives of the organization. Next, reporting. The financial audit report is sent all stockholders, bankers and other persons having stake in the organization
However, the operational audit report is primarily for management. So, operational audit report ఎవరి కోసం, మేనేజ్మెంట్ కోసం. నెక్స్ట్ ఎండ్ టాస్క్. ద ఫైనాన్షియల్ ఆడిట్ యాజ్ రిపోర్టెడ్ ది ఫైండింగ్ టు ద పర్సన్ గెటింగ్ ద రిపోర్ట్ హ్యాజ్ ఇట్ ఎండ్ ఆబ్జెక్టివ్. సో రిపోర్ట్ ఇచ్చినామంటే ఫైనాన్షియల్ ఆడిట్ యొక్క డ్యూటీ కంప్లీట్ అయిపోతుంది. బట్ వేరే ఆపరేషనల్ డ్యూటీ అనేది ఓన్లీ రిపోర్టింగ్ ఇవ్వడం వరకే కాదు, అండ్ ఫ్యూచర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. అది ఆపరేషనల్ ఆడిట్ యొక్క డ్యూటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 to 1 నెక్స్ట్ వీడియోలో చూద్దాం.